హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. తేజస్వి సూర్య భారతీయ జనతా పార్టీ ఎంపీ మాత్రమే కాదు, దేశంలో ఉన్న ఎంపీలలో అత్యంత పిన్న వయస్సు ఎంపీలలో ఒకరు. సూర్య బెంగళూరు దక్షిణ లోక్సభ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ యంగ్ అండ్ హ్యాండ్సమ్ ఎంపీ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. 1990లో జన్మించిన తేజస్వి సూర్య కళాశాల రోజుల్లో అఖిల భారత విద్యార్థి పరిషత్తులో పనిచేశారు. అక్కడి నుంచే రాజకీయ ప్రయాణం మొదలైంది. 2020 సెప్టెంబర్ 26న భారతీయ జనతా పార్టీ యువమోర్చా అధ్యక్షుడిగా పనిచేశారు. 29 సంవత్సరాల వయసులో లోక్సభకు ఎన్నికయ్యారు. 17వ లోక్సభలో 34 ఏళ్ల పిన్న వయసులో ఎన్నికైన ఎంపీగా గుర్తింపు పొందారు. ఇటీవల గోవాలో ఐరన్ మ్యాన్ 70.3 ట్రయథ్లాన్ను పూర్తి చేసిన మొదటి భారతీయ ఎంపీ కూడా సూర్యనే. రాజకీయాలు యాక్టివ్గా ఉండే సూర్య పెళ్లి చేసుకోబోతున్నారు. అది కూడా ఒక సింగర్ని పెళ్లాడబోతున్నారు. ఆమె పేరు శివశ్రీ స్కందప్రసాద్. ఆమె శాస్త్ర యూనివర్సిటీ నుంచి బీటెక్ పూర్తి చేశారు. మెడ్రాస్ విశ్వవిద్యాలయం నుంచి భరతనాట్యంలో ఎంఏ, మెడ్రాసు సంస్కృత కళాశాల నుంచి సంస్కృతంలో ఎంఏ చదివారు. నడవడం, ట్రెక్కింగ్కు వెళ్ళడం, సైకిల్ తొక్కడం ఇష్టపడతారు. తమిళ సినిమాలకు సింగర్గా పనిచేశారు. పొన్నియన్ సెల్వన్ 2 లాంటి పెద్ద సినిమాలకు కూడా సాంగ్స్ అందించారు. ఈమె యూట్యూబ్ ఛానల్కు 2 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. జనవరి 2024లో శ్రీరామనవమి సందర్భంగా కన్నడ భక్తి గీతం పూజిసలేండే హూగల తాండే అని పాడారు. దాన్ని తన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశారు. దేశ సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడేందుకు ఇటువంటి ప్రయత్నాలు దోహదపడతాయని ఆమెను ప్రధాని మోదీ ప్రశంసించారు. దీంతో శివశ్రీ ఎంతో ఫేమస్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే వీరి పెళ్లి వార్త బయటకు వచ్చింది. వీరి పెళ్లికి సంబంధించి ఏర్పాట్లు కూడా ప్రారంభమయ్యాయి. ఇక తేజస్వి సూర్య పెళ్లి మార్చి 24 చెన్నైలో జరగనుంది. అయితే ఈ విషయాన్ని ఇరు కుటుంబాలు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.